ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు లేవనెత్తుతున్నటువంటి అంశం డీఎస్సీ, దాని చుట్టూ ఉన్న అక్రమాలు రోజుకొకటి వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి డీఎస్సీ మీద గనక తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతాం, తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతామని, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని బై డిఫాల్ట్ యాజ్ యూజువల్‌గా విమర్శించడమో, దూషించడమో జరుగుతూ ఉంది. కానీ ప్రతిపక్ష పార్టీ లేవనెత్తుతున్నటువంటి విమర్శలు ఏవైతే ఉంటాయో అండ్ వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి ఆ అంశాలు ఏవైతే ఉంటాయో దాని మీద వివరణ ఇచ్చే ప్రయత్నం కానీ, అసలు దాన్ని మామూలుగా అయితే తెలుగుదేశం పార్టీ పత్రికలు చెలరేగిపోయేది. కానీ ఎక్కడే కూడా వాళ్ళు ఈ మొత్తం డిఎస్సీ ఎపిసోడ్ మీద ఇంత జరుగుతూ ఉంటే ఒక్కరోజు కూడా వాళ్ళు కూలంకుషంగా ఒక కథనం రాయలేదంటే మీరు నమ్ముతారా? మామూలుగా అయితే చెలరేగిపోయేవాళ్ళు. ఒక్కటి కూడా ఒక కథనం కూడా వాళ్ళు రాయడం లేదు. ఎందుకని తెలియదు. ప్రభుత్వం వరకే కేసులు పెడతామని ఏం కేసులు పెడతారు? వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి అనుమానాలు నివృత్తి చేస్తే సరిపోతుంది కదా. అప్పుడు వాళ్ళకి అవకాశం ఉండదు కదా. ఇంకా ఈరోజు ఈ క్రమంలో ఆ తెలుగుదేశం పార్టీ గెజిట్ పత్రిక అనబడే వాళ్ళ రాజ్యగురు పత్రిక అనబడే దాంట్లో ఒక హెడ్డింగ్ అనిపించింది, జగన్కి లోకేష్ సవాల్ అని డిఎస్సి మీద. ఏంటబ్బా, ఎందుకంటే కాన్సర్న్ మినిస్టర్ గారు కూడా లోకేష్ గారు. సో ఏం అబ్బాయి ఏం సవాల్ చేశారని చదివితే, జగన్మోహన్ రెడ్డి నీకు ఇదే నా సవాల్, ఏ ఒక్క టీచర్ ఉద్యోగం పొందిన అభ్యర్థినైనా పిలుచుకొని వచ్చి, అదిగో నేను వీళ్ళకు డబ్బులు ఇచ్చాను, ఈ నాయకుడికి డబ్బులు ఇచ్చాను, ఈ అధికారికి డబ్బులు ఇచ్చాను అని చెప్పి వాళ్ళతో ఏ ఒక్కరితో అయినా చెప్పించింది నా సవాల్ అని చెప్పి లోకేష్ సవాల్ విసిరారు జగన్కి అని చెప్పి వార్త. నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఇది అసలు లోకేష్ గారు సవాల్ విసరడం ఏంటో, వీళ్ళు దాన్ని వార్తగా రాసుకుంటూ హెడ్డింగ్ పెట్టడం ఏంటో అని. ఎందుకని ఎవరైనా సరే ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు పొందలేరు అనే చర్చలోకి మనం పోవట్లేదు. లోకేష్ గారు ఇచ్చిన సవాల్ ప్రకారమే ఎవరైనా నిజంగానే డబ్బులు ఇచ్చి ఉద్యోగం పొందారనుకోండి, వాళ్ళు బయటకు వచ్చి అదిగో నేను లంచం ఇచ్చి నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి ఎవరైనా చెబుతారా బయటకు? ఆ సవాల్లో ఏమైనా అర్థం ఉందా? డబ్బులు ఇచ్చిన వాళ్ళు మేము డబ్బులు ఇచ్చినాం, ఉద్యోగం తీసుకున్నాం అని చెప్పి ఎవరైనా చెబుతారా? అందుకని నాకు ఉద్యోగం వద్ద రిజైన్ చేసేస్తున్నా, నా డబ్బులు పోతే పోలే నేను రిజైన్ చేస్తున్నాను ఎవరైనా చెబుతారా? ఆ మాట ఎవరు చెబుతారు? ఎందుకు చెబుతారు? అట్లా చెబితే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా అంటే వాళ్ళు కేసులు ఇరుక్కుంటారు కదా. కావాలని కోరి ఎవరైనా ఈ పని చేస్తారా? మరి లోకేష్ గారు సవాల్ ఇచ్చడం ఏంటి, వీళ్ళు దాన్ని హెడ్డింగ్గా పెట్టి వార్త ఏంటి అర్థం కాలేదు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు మేము డబ్బులు ఇచ్చినామని చెప్పి ఎట్లా చెప్తారు సార్? దీని మీద ఏదైనా పారదర్శక విచారణకు మేము సిద్ధంగానే ఉన్నామని చెబితే ఓకే, లేకపోతే మరొకటి ఏమైనా చెబితే సరేనేమో. కానీ అసలు ఏమీ జరగలేదు, చాలా జెన్యున్గా జరిపామని చెప్పి వాళ్ళ అనుమానాలు నివృత్తి చేస్తే సరే. కానీ ఎవరిచ్చారో డబ్బులు వాళ్ళని ఇచ్చిన వాళ్ళని పిలిపించి చెప్పి అంటే మరి అది ఎట్లా సవాల్ అవుతుంది ఏమో మరి.